ప్రెజెంట్ డేస్లో మూవీ స్టార్ట్ అయినప్పుడే ఘనంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తున్నారు. కానీ తీరా చూస్తే ఆ డేట్కు సినిమాకు రెడీ చేయలేక వాయిదా వేసేస్తున్నారు. గతంలో ఇలా డేట్ మారిస్తే పెద్ద విషయంలా ఉండేది. దాన్ని నెగిటివ్ సెంటిమెంట్గా కూడా భావించేవారు. కానీ కరోనా తర్వాత ఆ ఫీలింగ్ పోయిందండోయ్. ఒక సినిమాకు పలుమార్లు డేట్లు మార్చడం మామూలు విషయం అయిపోయింది. సినిమా మొదలైనప్పుడు చెప్పిన డేట్కు వచ్చేవాళ్ళు అరుదనే చెప్పాలి. అయితే ఉన్నంతలో న్యాచురల్ స్టార్ ఈ విషయంలో మాత్రం కొంచెం పక్కగా ఉంటాడని చెప్పుకోవచ్చు. తన చివరి 4 చిత్రాలు హిట్ 3, సరిపోదా శనివారం, హాయ్ నాన్న, దసరా చెప్పిన డేట్స్కే వచ్చాయి. కానీ తన కొత్త సినిమా మాత్రం డేట్ తప్పిపోతున్నట్లే తెలుస్తోంది. ఆ చిత్రమే ది ప్యారడైజ్. కొన్ని నెలల క్రిందటే ప్రీ టీజర్తో పలకరించింది ది ప్యారడైజ్. అందులోనే వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. రామ్ చరణ్ సినిమా పెద్దికి సైతం అదే డేట్ ప్రకటించగా చరణ్ నాని మధ్య క్లాష్ ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. హిట్ 3 ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ తామైతే పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగుతున్నామని, ఆ డేట్కు రావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇక తీరా ఆ సమయానికి తమ 2 చిత్రాల్లో ఏదైనా తప్పుకుంటుందేమో చూడాలి. ఇక 2 రిలీజ్ అయినా పర్వాలేదు అని అన్నాడు నాని. అయితే తనను ఆ మాటలు చెప్పే సమయానికి అనుకున్న ప్లానింగ్ ప్రకారం ది ప్యారడైజ్ మొదలు కావట్లేదు. ఈ పాటికే సెట్స్ మీదకి వెళ్లాల్సిన ది ప్యారడైజ్ వచ్చే నెలలో కూడా చిత్రీకరణ మొదలు పెట్టుతుందా అన్నది సందేహంగానే మారింది. మరి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అందుకు కారణమని చెప్పుకోవచ్చు. ఇంకా స్క్రిప్ట్కు కొంత మెరుగులు దిద్దుతుండగా ఆ సినిమాకు వేయాల్సిన భారీ సెట్టింగ్స్ కూడా టైం పడుతుందట. షూట్ స్టార్ట్ అవడంలోనే ఆలస్యం జరుగుతుందని చెప్పిన డేట్కు సినిమాను రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. మరి ఇది నాని కెరీర్లోనే భారీ సినిమా కాబట్టి ఇంకో 8 నెలల్లో రిలీజ్ అంటే కష్టమే. కాబట్టి వేసవి చివరి దాకా పడడం ఖాయమంటున్నారు. మరోవైపు పెద్ద సినిమా పక్కా షెడ్యూల్ ప్రకారమే కంప్లీట్ జరుగుతుంది షూటింగ్ అంతా. ఇక మార్చి చివరి వారంలో ఆ సినిమా రిలీజ్ కావడం ఖాయమని అంటున్నారు.